హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఎవరైతే ఏపీ ఎప్సెట్ రాసి సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. సో ఈరోజు మార్నింగే జేఎన్టీయూకి సంబంధించి ఒక ప్రొఫెసర్తో మాట్లాడడం జరిగింది. సో ఆయన చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మనకి ఏదైతే అక్టోబర్ 10th సెకండ్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అండ్ 12వ తారీఖు నుండి మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుందని చెప్పారు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి అక్టోబర్ 10th కల్లా అప్డేట్ అయిపోతాయి అని అయితే చెప్పడం జరిగింది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాల్సింది, మెయిన్లీ సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే మిస్టేక్స్ చేశారో దయచేసి ఆ మిస్టేక్స్ అన్ని కూడా సెకండ్ ఫేజ్ లో చేయకుండా చూసుకోండి. అండ్ మనకున్న టైం కేవలం 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లోనే మీరు అసలు ఏ కాలేజీలు పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజీల తాలూకా లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించి ఫీ స్ట్రక్చర్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనుక్కొని ముందే మీ దగ్గర డీటెయిల్స్ అన్ని పెట్టుకున్నట్టయితే మీరు ఫినాన్షియల్ గా ఏ కాలేజీలకి ఫీజులు కట్టగలరు అనుకుంటే అవి మాత్రమే ఆప్షన్స్ లో పెట్టుకోండి, రిమైనింగ్ కాలేజీలు పెట్టుకోవద్దు. అండ్ అలాగే మీకు సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. అండ్ అలాగే వెబ్ ఆప్షన్ సంబంధించి ఏవైతే మనం వీడియోస్ పెట్టామో దానికి సంబంధించి కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వండి. ఈ 10 రోజుల్లోని మీరు ఎంత రీసెర్చ్ చేయగలిగితే అంత రీసెర్చ్ చేసి సెకండ్ ఫేజ్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.